భారతదేశం మైక్రో ప్రాసెసర్ అండ్ చిప్ డిజైన్ లో ఒక కొత్త మైల్ స్టోన్ ని అచీవ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఏంటంటే విషయంలోకి వస్తే భారతదేశం మొట్టమొదటి ఇండిజినస్ స్వదేశీ 32-బిట్ ప్రాసెసర్ విక్రమ్ ని ఆవిష్కరించారు. దీంతో వీ కెన్ సే దట్ భారతదేశం అనేది ఐటీ రంగంలో మెయిన్ గా సెమీ కండక్టర్ ఈ రంగంలో ఒక కొత్త మైల్ స్టోన్ కి వచ్చినట్టే. అయితే సెమికాన్ ఇండియా 2025 లో ఈ సమ్మిట్ లో ఈ 32-బిట్ ప్రాసెసర్ గురించి, దీని పేరు విక్రమ్, దీన్ని ఇక్కడ వీళ్ళు ఆవిష్కరించారు. అండ్ దే హ్యావ్ సెట్ టు ద హోల్ వరల్డ్. మోడీ వచ్చారు, మోడీ దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఇస్రో విక్రమ్ పేరుతో ఇస్రో ల్యాబొరేటరీలో దీన్ని డెవలప్ చేశారనమాట. సో దీనికి పేరేమో విక్రమ్ అని పెట్టారు. మనకి చాలా PSLVs ఇట్లాగా విక్రమ్ అనే పేరుతోనే ఉన్నాయి. ఫస్ట్ ఇండిజినస్ 32-బిట్ ప్రాసెసర్. ఇప్పటిదాకా ఇండియాలో ఇలాంటిది ఎప్పుడు చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అది దీని ఇంపార్టెన్స్. అండ్ ఇది ఆల్రెడీ ఇస్రో PSLV రాకెట్ లో ఆల్రెడీ టెస్ట్ చేశారు అండ్ విచ్ వాజ్ వర్కింగ్ ఫైన్. అయితే దీని అప్లికేషన్స్ వచ్చేసరికి ఎక్కడెక్కడ వాడతారు అంటే స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ లో, రాకెట్స్ లో, డిఫెన్స్ సంబంధించిన వాటిల్లో, స్వదేశీ వాహనాల్లో, అదే విధంగా ఎనర్జీ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, ఇలా ఈ ఏరియాస్ అన్నింటిలో దిస్ చిప్ గోనా బి యూజ్డ్. అండ్ వరల్డ్ వైడ్ చిప్ డిజైనింగ్ ఇంజనీర్స్ చూస్తే అందులో 20% మన భారతీయులే. మనకి ఇక్కడ డెవలప్మెంట్ స్కోప్ కానీ ఇలాగా మనకి ఫ్యాబ్స్ లేవు, మైక్రో ప్రాసెసర్ ఫ్యాబ్స్, ఫ్యాబ్రికేషన్ సెంటర్స్ ఇవన్నీ లేవు, డెవలప్మెంట్ సెంటర్స్ కానీ డిజైనింగ్ సెంటర్స్ ఇవన్నీ లేవు. వరల్డ్ వైడ్ చూస్తే కనుక అందులో మైక్రో ప్రాసెసర్ సంబంధించి 20% ఆఫ్ వర్క్ ఫోర్స్ మన భారతీయులదే. ఇక్కడ క్యాపబిలిటీ కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి మనం అటు వెళ్తున్నాం. వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా, భారతదేశంలోనే ఉంది అంటే 20% వర్క్ ఫోర్స్ ఇక్కడే ఉంటుంది. ప్రస్తుతము 6 స్టేట్స్ లో 10 ఫ్యాబ్రికేషన్ సెంటర్స్, మైక్రో ప్రాసెసర్ ఫ్యాబ్రికేషన్ సెంటర్స్ డిజైన్ అవుతున్నాయి విత్ బడ్జెట్ ఆఫ్ $18 బిలియన్. సో ఇవి రెడీ అయితే ఇంకా కొత్త చిప్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ బయటికి రావటం కానీ టు ద పబ్లిక్ యూసేజ్ కి చాలా ఫాస్ట్ గా రాబోతున్నాయి. సో భారతదేశం అనేది చిప్ డిజైనింగ్ లో, మైక్రో ప్రాసెసర్స్ వీటన్నింటిలో వీఆర్ గెటింగ్ వెరీ ఫాస్ట్ అండ్ వీఆర్ డెవలపింగ్ వెరీ ఫాస్ట్. అండ్ వన్స్ వీఆర్ డన్ వీ విల్ స్టార్ట్ ఎక్స్పోర్టింగ్ టు ద వరల్డ్ యాజ్ వెల్. లాస్ట్ 10 years లో చూస్తే గనక భారత్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఏమో 6 times పెరిగింది, అదే విధంగా ఎక్స్పోర్ట్స్ లో ఏమో 8 times పెరిగింది. అంటే లాస్ట్ 10 years లో చూస్తే ఎలక్ట్రానిక్స్ 6 times మల్టిప్లై అయింది డెవలప్మెంట్, అండ్ ఎక్స్పోర్ట్స్ ఏమో 8 times మల్టిప్లై అయింది, విచ్ ఈస్ రియల్లీ ఆసమ్, విచ్ ఈస్ రియల్లీ ఎ గ్రేట్ థింగ్ ఫర్ ఎ కంట్రీ. దిస్ షోస్ మనకి కంట్రీకి మనీ రావటం మొదలు పెడుతుంది అండ్ మన సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియా ఇన్ ద వరల్డ్, డిపెండెన్సీ ఆఫ్ అదర్ నేషన్స్ ఆన్ ఆర్ కంట్రీ అనేది పెరుగుతుంది. ఇప్పుడు కంపెనీలో మనమే ఉన్నాం, మనం చాలా ప్రాజెక్ట్స్ లో మన డిపెండెన్సీ ఉంది. సో మనల్ని ఎప్పుడైనా లే ఆఫ్స్ లో మనల్ని తీయాలన్నా కానీ మన మీద డిపెండెన్సీ ఉంది కాబట్టి ఒకసారి 2 సార్లు ఆలోచిస్తారు, ఉంచుకుంటారు కూడా. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు చైనా మీద డిపెండెన్సీ ఉంది కాబట్టి అమెరికా చైనా మీద టారిఫ్స్ వేయట్లేదు, ఎందుకంటే రేర్ ఎర్త్ మెటల్స్ కానీ ఇట్లాంటివన్నీ చైనాలో డిపెండెన్సీ ఉంది కాబట్టి. అలా మన కంట్రీ కూడా డిపెండెన్స్ ఎక్కువ ఉంది అంటే గనక మన కంట్రీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది అదర్ కంట్రీస్ మీద. అదే విధంగా మన కంట్రీ యొక్క మన కంట్రీ మీద ఏమన్నా ఎవడైనా ఏలెత్తి చూపించాలన్నా చూపించరు. సిగ్నిఫికెన్స్ అండ్ స్పెషాలిటీస్ ఆఫ్ ఈ విక్రమ్ ప్రాసెసర్ ఏంటంటే ఇవి స్పేస్, అంతరిక్ష వాహనాల్లో వాడతారు. అండ్ ఇవి తీవ్రమైన పరిస్థితుల్లో క్లైమాటిక్ కండిషన్స్, ఇప్పుడు మార్స్ లోకి వెళ్ళింది, మూన్ మీదకి వెళ్ళింది, తీవ్రమైన క్లైమాటిక్ కండిషన్స్ లో కూడా ఇది బాగా వర్క్ చేస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. బికాస్ దిస్ ఇస్ డిజైన్ ఫర్ దాట్ కండిషన్స్ అని చెప్పి అంటున్నారు. ఇప్పటిదాకా ఇండియా అనేది ఇంపోర్ట్ చేసుకున్న చిప్స్ మీద, మైక్రో ప్రాసెసర్స్ వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉన్నది. ఫస్ట్ టైం వీ గోనా ఎక్స్పోర్ట్. అదే విధంగా హై సెక్యూర్డ్ అడ్వాన్స్ వెపన్స్ కానీ, లేకపోతే మెషినరీ కానీ, లేకపోతే అప్లికేషన్స్ లో వీటన్నింటిలో ఇప్పుడు ఈ చిప్స్ ని వాడుకోవచ్చు. దిస్ షోస్ భారతదేశానికి దిస్ హెల్ప్స్ యాజ్ ఎ హ్యాట్ అనమాట. ఇప్పుడు మైక్రో ప్రాసెసర్ లో కూడా మనకి ఇంత డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ R&D అనేది మనకు భారతదేశానికి ఉంది అనేది దిస్ యాడ్స్ ఎస్ అ క్యాప్ ఫర్ అస్, విచ్ షోస్ ఎప్పుడైనా ఎవరైనా డిజైనింగ్ కి ఇట్లా రావాలి అంటే మన భారతదేశానికి వచ్చి డిజైనింగ్ కూడా చేయించుకుంటారు. సో దిస్ ఈస్ ద లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ మైక్రో ప్రాసెసర్ అండ్ చిప్ డిజైనింగ్ లో. విషింగ్ భారత్ షుడ్ మూవ్ స్టెప్ అహెడ్ ఇన్ దిస్ మైక్రో ప్రాసెసర్ సెగ్మెంట్ కూడా, అండ్ మనం లీడ్ చేయాలి కూడా వరల్డ్ ని దీంట్లో. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్.